హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ బొమ్మ చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. దీన్నే కొర్రమీను అని కూడా అంటారండి. కొర్రమీను చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మా ఇంట్లో చాలా రుచికరంగా చేస్తాను. అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుందండి. సో చేపల పులుసు రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. చూస్తున్నారా, ఇవే వచ్చేసి కొర్రమీను బొమ్మ చేపలు అని అంటారు. సో ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 5 గ్రీన్ చిల్లీస్ని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజున్న ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ బౌల్లో చూపిస్తున్నాను చూడండి. ఈ ఫిష్ ముక్కలని కొద్దిగా సాల్ట్ వేసి ఒక చెక్క నిమ్మరసాన్ని వేసి 2 సార్లు కడిగి తీసుకుంటే ఇలా తలతల మెరుస్తూ ఉంటాయి ఫిషెస్. అలాగే నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోండి. ఒక ఉల్లిపాయనైతే తీసుకున్నానండి. ఈ విధంగా ఆయిల్లోకి ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ని యాడ్ చేయడం వలన ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా వేగిపోతాయి. అలాగే త్వరగా కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. ఒకసారి మూత పెట్టి ఒక 1 మినిట్ తర్వాత తీసి చూస్తున్నాను చూడండి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా మనం ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవడం వలన పులుసు అనేది చిక్కగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా వేపుకోవాలండి ఈ ఉల్లిగడ్డ మరియు పచ్చిమిర్చి పేస్ట్ని. ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలి. ఇలా మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఉల్లిగడ్డ మరియు పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఇలా మనం కలుపుతూ ఉంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కూడా కలిపేసుకోండి. ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా వేపుకోవాలి. ఇలా మంచిగా ఉల్లిగడ్డ పేస్ట్ అనేది ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 కేజీ ఫిషెస్ని తీసుకున్నానండి నేనైతే. సో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసేసాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతి పౌడర్ అండి. ఎప్పుడైనా మనం ఫిష్ పులుసులో జీలకర్ర మెంతి పౌడరు అస్సలు మర్చిపోకూడదు. దాంతో కూడా చాలా టేస్ట్ వస్తుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి మరొక 1 మినిట్ పాటు అలాగే వదిలేద్దాం. ఇక్కడ చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. 1 మినిట్ తర్వాత మనకి చక్కగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉల్లిగడ్డ పేస్ట్కి పట్టాయి కదా చక్కగా. సో ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం. ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఫిష్కి నేనైతే ఒక 5-6 చింతకాయలండి. సో అవైతే నానబెట్టేశాను. పులుపుని చూసుకొని వేసుకోవాలి చింతపండు రసాన్ని. ఇలా ముందుగానే వాటర్లో చింతపండుని అయితే నానబెట్టేశాను. ఈ విధంగా చింతపండు రసాన్ని వేసేసుకోండి. సో మరి కాస్త వాటర్ వేసి నేను మళ్ళీ కూడా చింతపండు రసాన్ని వేసేస్తున్నాను. పులుపును చూసుకొని మనం వాటర్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ఇలా మనం లోపల పేస్ట్ అంతా ఉండిపోయింది కదా, చక్కగా ఇందులో అంతా కలిసేలాగా కలిపేసుకుందాం ఒకసారి.
ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం చింతపండు రసాన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. పులుపుని చూసుకొని ఒకసారి వాటర్ని వేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మన ఫిష్ పులుసు అయితే మనం చేసుకోవాలి ఫస్ట్. సో నేను వాటర్ సరిపడా వేసేసాను, ఒక గ్లాస్ వరకు అయితే వేసేసుకున్నాను. మూత పెట్టి ఈ ఫిష్ పులుసుని బాగా మరిగించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం పెట్టిన ఫిష్ పులుసు అనేది చక్కగా మరుగుతూ ఉంది, చూస్తున్నారా? ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి బొమ్మ చేపలని ఇందులోకి వేసేద్దాం. ఈ విధంగా ఫిష్ సూప్లోకి చేప ముక్కల్ని వేసేసుకోండి. ఇలా చేప ముక్కల్ని యాడ్ చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం చేప ముక్కలన్నింటినీ కూడా వేసేసుకోండి. ఇక్కడ నాకు కాస్త మనం పెట్టుకున్న బాండీ వచ్చేసి కొద్దిగా చిన్నదిగా అయిపోయింది, అయినా పర్లేదు. సో ఈ విధంగా అంతా కూడా సూపులో ఫిష్ ముక్కలన్నీ మునిగేలాగా ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మనం వేసిన సాల్ట్ వచ్చేసి సూప్లో సరిపోదు కాబట్టి కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసేసాను. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఫిష్ ముక్కలన్నీ కూడా సూప్లో మునిగేలాగా ఈ విధంగా అటు ఇటు ఒకసారి కలుపుకోండి. వీళ్ళుంటే మీరు కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేద్దాం. మధ్య మధ్యలో మూత తీసి ఫిష్ ముక్కల్ని అటు ఇటు కదుపుతూ ఉండాలండి, కలపకూడదు అస్సలు. జస్ట్ ప్యాన్ పెట్టుకొని అటు ఇటు ఊపితే సరిపోతుంది. ఎప్పుడు కూడా మనం ఫిష్ ముక్కల్ని కలపకూడదండి, విడిగా అయిపోతాయి. ఇలాగే వదిలేసినా కూడా మనకి ఫిష్ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఇలా మధ్య మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన ఫిష్ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయండి. చూస్తున్నారు కదా, నేను మరొకసారి మూత పెట్టి అలాగే వదిలేస్తున్నాను మరొక 2 నిమిషాల పాటు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మన ఫిష్ ముక్కలు అన్నీ కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను, మనం వేసిన ఫిష్ ముక్కలు వచ్చేసి చక్కగా ఉడికిపోయాయి. కొద్దిగా ధనియాల పొడిని వేసేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడిని వేసేస్తున్నాను. ధనియా పౌడర్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోండి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా అటు ఇటు కలిపేసుకోవాలి. సో నాకు ఇక్కడ కలపడానికి లేదు కాబట్టి జస్ట్ అలా ఫిష్ని అలా ఇలా జస్ట్ మధ్య మధ్యలో ఇలా అంటున్నాను గరిటెతో. సో మనం ప్యాన్ని పట్టుకొని అటు ఇటు ఊపినా కూడా సరిపోతుందండి. సో నేను తీసుకున్న బాండీ వచ్చేసి కొద్దిగా చిన్నదిగా అయిపోయింది కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను ఈ విధంగా. బట్ మనకి ఓవరాల్గా ఫిష్ అయితే ఉడికిపోతుంది చక్కగా. మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు వదిలేద్దాం. చూడండి 2 నిమిషాల తర్వాత చక్కగా పైన ఆయిల్ పేరుకొని మన బొమ్మ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా మనం పులుసు పెట్టుకున్నాం కదా, పులుసు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వేడి మీద కంటే మనకి చల్లారాక ఈవినింగ్కి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. నేను చేసిన చేపల పులుసు అయితే మా వారికి చాలా చాలా ఇష్టం అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. చూసారు కదా, ఇలా పైన ఆయిల్ పేరేంత వరకు మనం ఉడికించుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి పులుసు కూడా చాలా చక్కగా వచ్చేసింది. రైస్లోకి తింటూ ఉంటే ఆహా టేస్ట్ అయితే అసలు చెప్పలేను. చూసారు కదండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ కొర్రమీను చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.